ఎస్టర్స్ ప్రాక్టీస్ చేశారమ్మా? ఎస్టర్స్ రియాక్షన్స్ ప్రాక్టీస్ చేశారా? వెరీ గుడ్. రైట్, నెక్స్ట్ వన్. ఈరోజు క్లాస్లో ఎమైడ్స్ స్టార్ట్ చేసుకున్నాము. ఎస్టర్స్ లో మనం ప్రిపరేషన్స్ డిస్కస్ చేయలేదు, ఓకేనా? ఎమైడ్స్ లో ఒక 4 రియాక్షన్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ రియాక్షన్స్. అవి అయిపోయిన తర్వాత అన్ని ఇక ప్రిపరేషన్స్, రిమైనింగ్ ప్రాపర్టీస్, యాసిడ్ హ్యాలైడ్స్, ఎన్హైడ్రైడ్స్ అవి డిస్కస్ చేద్దాం. ఇవన్నీ కూడా చిన్న చిన్న టాపిక్స్, ఓకేనా? రియాక్షన్స్, నేమ్డ్ రియాక్షన్స్ ఏమి ఉండవు వాటిల్లో. ఈ ఎమైడ్స్ లో 4 నేమ్డ్ రియాక్షన్స్ ఉంటాయి. ఎగ్జామ్కి ఎప్పుడు ఇస్తుంటాడు ఇవి, ఓకేనా? ఇవి కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత వాటిలోకి వెళ్దాం. ఈ డెరివేటివ్స్ లో బాగా ఇంపార్టెంట్ ఏంటంటే ఎస్టర్స్, ఎమైడ్స్. అందుకే ఫస్ట్ ఆ 2 కంప్లీట్ చేస్తున్నాను. రేపటి క్లాస్లో హైడ్రైడ్స్, యాసిడ్ హైడ్స్, ఓకేనా? వాటి ప్రిపరేషన్స్, ఎస్టర్స్, ఎమైడ్స్ ప్రిపరేషన్స్ అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం రేపటి క్లాస్లో, ఓకేనా? ఈరోజు ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్స్ ఉన్నాయి, 4 రియాక్షన్స్. ఆ 4 రియాక్షన్స్ డిస్కస్ చేద్దాం క్లాస్లో. ఓకే, ఫస్ట్ రియాక్షన్ అమ్మా, ఇంపార్టెంట్ రియాక్షన్ ఎమైన్స్. ఎమైన్స్ లో 4 ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్స్ ఉన్నాయి, ఓకేనా? అవి డిస్కస్ చేసిన తర్వాత ప్రాపర్టీస్, ప్రిపరేషన్స్ అవన్నీ 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ రియాక్షన్ హాఫ్మన్స్ రియాక్షన్. హాఫ్మన్స్ రియాక్షన్ ఆర్ హాఫ్మన్ బ్రోమైడ్ డిగ్రేడేషన్ కూడా అంటారు ఈ రియాక్షన్. హాఫ్మన్ బ్రోమైడ్ డిగ్రేడేషన్, ఓకేనా? రైట్. ఈ రియాక్షన్ లో మనం ఎమైడ్స్ తీసుకోవాలి. ఎమైడ్స్, ప్రైమరీ ఎమైడ్స్. ప్రైమరీ ఎమైడ్స్ ని హాలోజన్ X2/బేస్, X2/బేస్ NaOH తో రియాక్షన్ చేస్తే ఎమైన్స్ ఫామ్ అవుతాయి, ప్రైమరీ ఎమైన్స్ ఫామ్ అవుతాయి. అలాంగ్ విత్ కార్బన్ డైఆక్సైడ్ కూడా రిలీజ్ అవుతుంది, ఓకేనా? రైట్, రియాక్షన్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎసిటమైడ్ తీసుకున్నాం, CH3CONH2 ఎమైడే కదా ఇది. CONH2 ఉంటే ఫంక్షనల్ గ్రూప్ ఏంటి? ఎమైడ్. ఎమైడ్ నేను హాలోజన్ బ్రోమిన్ తో రియాక్షన్ చేస్తాను, Br2/NaOH. హాలోజన్ బేస్ తో రియాక్షన్ చేస్తున్నాను. ప్రొడక్ట్స్ ఏమొస్తాయంటే CH3NH2 ప్లస్ CO2, కార్బన్ డైఆక్సైడ్. ఇనీషియల్ గా మనం తీసుకున్న రియాక్టెంట్ లో 2 కార్బన్స్ ఉన్నాయి, మనకి ఫామ్ అయిన ప్రొడక్ట్ లో 1 కార్బనే ఉంది. అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఇక్కడ డిక్రీజ్ అవుతున్నాయి, ఓకేనా? ఎమైన్ నుంచి మనం ఎమైన్ ప్రిపేర్ చేసాం, ఓకే?
1 కార్బన్ ఆటమ్ లెస్ అమైన్స్. రియాక్టెంట్ కి ప్రొడక్ట్ కి డిఫరెన్స్ ఏంటి? 1 కార్బన్ ఆటమ్. ఇక్కడ ఈ CO గ్రూప్ కాస్త ఏమైంది? CO2 గ్రూప్ గా కన్వర్షన్ జరిగింది. ఓకేనా? ఇట్ ఈస్ కాల్డ్ హాఫ్మన్ బ్రోమామైడ్ డిగ్రేడేషన్. డిగ్రేడేషన్ మీన్స్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ డిక్రీజ్ అవ్వదు. ఓకేనా? రైట్, మెకానిజం చూద్దాము. ఇది రియాక్షన్ మెకానిజం. అన్ని రియాక్షన్స్ 4 రియాక్షన్స్ కి ఒకే టైప్ ఆఫ్ మెకానిజం ఉంటుంది. అంటే ఒకటి అర్థమైతే మిగిలినవి కూడా అర్థమవుతాయి ఈజీగా. ఫస్ట్ ఎస్టమైడ్ తీసుకుందాం. CH3 C డబల్ బాండ్ O NH హైడ్రోజన్. NH ని ఇలా రాసుకున్నాను. బేస్ తో రియాక్షన్ చేస్తున్నాను. OH మైనస్. బేస్ ఏం చేస్తుంది? నిన్న క్లాస్లో ఓకే NH2 దగ్గర నుంచి H+ తీసుకుంటాం. తీసుకొని యాసిడ్ బేస్ రియాక్షన్ జరుగుతుంది. అవసరం లేదు. ఈక్విలిబ్రియం కండిషన్స్. వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేసింది. ఓకేనా? నైట్రోజన్ మీద నెగిటివ్ చార్జ్ ఫామ్. CH3 C డబల్ బాండ్ O NH2. NH మైనస్ కదా, NH మైనస్ 2 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ స్టెప్ లో మన దగ్గర హాలోజన్ ఉంది కదా, బ్రోమిన్. బ్రోమిన్ ఇక్కడ నుంచి Br మైనస్ Br ప్లస్ వచ్చి నైట్రోజన్ N మైనస్ మీద యాడ్ అవుతుంది. ఓకేనా? N మైనస్ మీద Br ప్లస్ వచ్చి యాడ్ అవుతుంది. అంటే ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా? CH3 C డబల్ బాండ్ O NH Br NH Br. ఓకే రైట్. నెక్స్ట్ స్టెప్ లో అగైన్ బేస్ అబ్స్ట్రాక్ట్ H+ అయాన్. H+ తీసుకుంటాం అంటే వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుంది. ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా? CH3 C డబల్ బాండ్ O N Br మైనస్ 2 ఎలక్ట్రాన్స్. ఓకే రైట్. బేసిక్ గా నైట్రోజన్ మీద ఎప్పుడూ కూడా ఒక లోన్ పేరు ఉంటుంది. ఇక్కడ H+ రిమూవ్ అయిపోయింది కదా, అందుకని ఇక్కడ నెగిటివ్ వచ్చింది. బేసిక్ గా దీని మీద లోన్ పేరు ఉంటుంది. ఇక్కడ కూడా లోన్ పేరు ఉంటుంది. ఇక్కడ కూడా లోన్ పేరు ఉంటుంది కదా, రైట్. బ్రోమిన్ ఈజ్ ఏ 7th గ్రూప్ ఎలిమెంట్. బ్రోమిన్ ఏ గ్రూప్ ఎలిమెంట్ అమ్మా? 7th గ్రూప్ ఎలిమెంట్. అంటే అవుటర్ మోస్ట్ లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 1 ఎలక్ట్రాన్ బాండింగ్ లో పార్టిసిపేట్ అయింది. రిమైనింగ్ 6 ఎలక్ట్రాన్స్ 3 లోన్ పేర్స్ గా ఎగ్జిస్ట్ అయ్యాయి. ఈ నైట్రోజన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఈ బ్రోమిన్ మీద లోన్ పేర్ ఉంది. ఆ నెగిటివ్ ఛార్జ్ ఎలక్ట్రాన్స్ కి లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ కి మధ్యలో రిపల్షన్ స్టార్ట్ అవుతాయి. యాక్చువల్గా ఇక్కడ ఏం జరగాలి? స్టెప్ లో ఏం జరగాలి? ఇంకొక బ్రోమిన్ వచ్చి యాడ్ అవ్వాలి. ఇక్కడ మనం చేసింది అదేగా, నైట్రోజన్ మీద నెగిటివ్ లాగానే ఏం చేసాం? బ్రోమిన్ యాడ్ చేసాం. మరి ఇక్కడ కూడా అలాగే చేయాలిగా బ్రోమినే, కానీ ఇక్కడ బ్రోమిన్ యాడ్ అవ్వదు. ఉన్న బ్రోమినే అన్స్టేబుల్ గా ఉంది, రిపల్షన్స్ ఉన్నాయి. సో ఇమీడియట్ గా ఇక్కడ నుంచి బ్రోమిన్ బాండ్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ తీసుకొని లివింగ్ గ్రూప్ లాగా లీవ్ అయిపోతుంది. అంటే ఏం ఫామ్ అవుతుంది సార్? ఈ స్టెప్ రాయకూడదు యాక్చువల్గా, అర్థం అవడం కోసం రాస్తున్నా నేను. C డబల్ బాండ్ O నైట్రోజన్ వచ్చింది కాబట్టి నెగిటివ్ రాశాం. ఈ బ్రోమిన్ వెళ్ళిపోతా ఏం చేసింది?
బాండ్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ తీసుకుని వెళ్ళిపోయింది, నైట్రోజన్ ఎలక్ట్రాన్ కూడా తీసుకుని వెళ్ళిపోయింది. ఒక ఎక్స్ట్రా వచ్చింది అనుకున్నాం, తీసుకుని వెళ్ళిపోయింది ఎలక్ట్రాన్, అంటే నైట్రోజన్ ఏమంటే నైట్రీన్స్ అంటారు, ఎలక్ట్రాన్ డెఫిషియంట్ నైట్రీన్స్. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూడండి నైట్రోజన్ చుట్టూ, 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్ డెఫిషియంట్. ఎలక్ట్రాన్ డెఫిషియంట్, దీస్ ఆర్ కాల్డ్ నైట్రీన్స్. నైట్రీన్స్ అంటారు అవి, ఏమంటారు నైట్రీన్స్. ఓకేనా. ఈ నైట్రీన్స్ అనేవి హైలీ రియాక్టివ్, ఇలా ఎగ్జిస్ట్ అవ్వలేవు. అంటే ఏమవుతుందంటే ఇక్కడ మిథైల్ గ్రూపు రీఅరేంజ్మెంట్ లో పార్టిసిపేట్ అవుతుంది. ఓకేనా. ఇలా రాయకూడదు ఎందుకన్నానంటే ఎప్పుడైతే ఇక్కడ నుంచి బ్రోమిన్ లీవ్ అవ్వడం స్టార్ట్ అయిందో వెంటనే నైట్రోజన్ డెఫిషియంట్ అవుతుంది. డెఫిషియంట్ అయిన నైట్రోజన్ కార్బన్ లాగా ఎగ్జిస్ట్ అవ్వలేదు, వెంటనే రీఅరేంజ్మెంట్ లో పార్టిసిపేట్ అయింది. ఎందుకు ఇది రీఅరేంజ్మెంట్ లో పార్టిసిపేట్ అయిందంటే డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా. ఈ గ్రూప్ మైగ్రేట్ అవ్వక ముందు నైట్రోజన్ అనేది ఎలక్ట్రాన్ డెఫిషియంట్, అందుకని రీఅరేంజ్మెంట్ లో పార్టిసిపేట్ అవుతుంది. ఆ స్టెప్ ని ఇలా రాసి చూపించాను. ఎలక్ట్రాన్ డెఫిషియంట్ నైట్రీన్స్. రైట్, ఇక్కడ చూడండి రీఅరేంజ్మెంట్ జరుగుతుంది కదా, CH3 నైట్రోజన్ కి యాడ్ అవుతుంది. మరి ఈ కార్బన్ డెఫిషియంట్ అవుతుందిగా, ఈ CH3 బాండ్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ తీసుకొని నైట్రోజన్ దగ్గరకు వస్తుంది. మరి కార్బన్ డెఫిషియంట్ అవుతుందిగా, వెంటనే నైట్రోజన్ ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తుంది. ఓకేనా. C డబల్ బాండ్ O డబల్ బాండ్ N CH3 ఐసోసైనేట్స్ అంటారు. ఐసోసైనేట్ ఫార్మేషన్ ఏం జరిగిందమ్మా, ఇక్కడ ఐసోసైనేట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా. ఐసోసైనేట్ ఫార్మేషన్, C డబల్ బాండ్ O డబల్ బాండ్ N సింగిల్ బాండ్ CH3. నెక్స్ట్ స్టెప్ లో ఈ ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అవుతాయి. ఓకేనా. కార్బన్ గెట్స్ పాజిటివ్, నైట్రోజన్ గెట్స్ నెగిటివ్ చార్జ్. వాటర్ మాలిక్యూల్ యాడ్ చేద్దాం, H2 H ప్లస్ OH మైనస్. ఈ H ప్లస్ వచ్చి నైట్రోజన్ దగ్గర, ఈ OH మైనస్ కార్బన్ దగ్గర యాడ్ అవుతుంది. ఇలా ఎందుకు షిఫ్ట్ చేయాలో కూడా రీజన్ చెప్పాను నేను, కార్బాక్సిలిక్ యాసిడ్స్ లో చెప్పాను. కీటీన్స్ ఫార్మేషన్ దగ్గర ఈ పై బాండ్ మనం ఇటు షిఫ్ట్ చేస్తే ఈ కార్బన్ మీద పాజిటివ్ వస్తుంది. ఈ పాజిటివ్ ఛార్జ్ ని కార్బన్ ని ఈ ఆక్సిజన్ మీద ఉన్న లోన్ పేర్స్ స్టెబిలైజ్ చేస్తాయి. అందుకని ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అయినాయి. కొంతమందికి డౌట్ ఉంటుంది, ఇటు షిఫ్ట్ చేయొచ్చు కదా సార్, లేకపోతే ఈ ఆక్సిజన్ మీద షిఫ్ట్ చేయొచ్చు కదా అని చెప్పి రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా. సో ఈ బాండ్ ఎలక్ట్రాన్స్ మనం షిఫ్ట్ చేస్తే కార్బన్ మీద ప్లస్ వస్తుంది, పాజిటివ్ కార్బన్ ఆక్సిజన్ లోన్ పేరుతో రెజనెన్స్ లో పార్టిసిపేట్ అవుతుంది. ఓకేనా. ప్రొడక్ట్ ఏమొస్తుందో చూడండి, CH3 N H C డబల్ బాండ్ O OH. ఇది చూడడానికి ఈనాల్ ఫామ్ లా ఉందమ్మా. ఎలా ఉంది, ఈనాల్ ఫామ్ లా ఉంది, అవునా. రైట్, వెంటనే ఇది టాటోమెరిజం లో పార్ట్, అంటే యాక్చువల్గా ఈనాల్ ఫామ్ కాదు ఇది, అలా ఉంటుంది చూడడానికి. CH3 NH2, ఈ హైడ్రోజన్ ఇక్కడ వచ్చి ఆడి NH2 కన్వర్ట్ అవుతుంది, అలాంగ్ విత్ CO2 లిబరేట్ అవుతుంది. ఓకేనా. ఒకసారి చూడండి ఆ పాయింట్స్ అన్ని. ఫస్ట్ స్టెప్ లో ఏం చేసాము, OH మైనస్ తో రియాక్షన్ చేసాం. సార్ NH2 అనేది బేస్ కదా, ఒక బేస్ ఇంకొక బేస్ కి H ప్లస్ ఇస్తుందా?
ఒక బేస్ ఇంకొక బేస్ కి H+ ఇస్తుందా? రెజొనెన్స్ రాసాం. O మైనస్ డబల్ బాండ్ NH2 ప్లస్. నైట్రోజన్ మీద ఛార్జ్ ఏమొచ్చిందో చూడండి అక్కడ, పాజిటివ్ ఛార్జ్. మరి హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ మీద పాజిటివ్ ఛార్జ్ వస్తే ఏమవుతుంది? H+ అయాన్ని డొనేట్ చేస్తుంది. ఓకేనా? సో అందుకని H+ ఇచ్చింది అక్కడ బేస్ కి. ఓకే రైట్, H+ తీసుకుంది, వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోయింది. ఈ బాండ్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ నైట్రోజన్ మీదకి షిఫ్ట్ అవుతాయి కదా. ఓకేనా? నైట్రోజన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ లో రియాక్షన్ లో బ్రోమిన్ ఉంది. బ్రోమిన్ అనేది అయనైజ్ అవుతుంది. అయనైజ్ అయ్యి Br మైనస్ Br ప్లస్. ఈ Br ప్లస్ ఎలక్ట్రోఫైల్ వచ్చి ఈ నైట్రోజన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది కదా, దాంతో బాండ్ ఫార్మేషన్ చేస్తుంది. మనకి కాంపౌండ్ ఫామ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ లో అగైన్ బేస్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్, మళ్ళా H+ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా? వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుంది. చూడండి, అగైన్ నైట్రోజన్ గెట్స్ నెగిటివ్ ఛార్జ్. సార్ సేమ్ ఇక్కడలాగే బ్రోమిన్ యాడ్ చేయొచ్చు కదా నైట్రోజన్ మీద. ఆల్రెడీ ఉన్న బ్రోమినే వెళ్ళిపోవడానికి చూస్తుంది, ఎందుకంటే రిపల్షన్స్ ఉన్నాయి అక్కడ. ఓకేనా? సివియర్ రిపల్షన్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ నుంచి Br మైనస్ అనేది లీవ్ అయిపోతుంది. Br మైనస్ లీవ్ అయిపోగానే నైట్రోజన్ డెఫిషియెంట్ అవుతుంది. ఓకేనా? ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ నైట్రిన్స్ అంటారు. 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి నైట్రోజన్ దగ్గర. యాక్చువల్గా 8 ఉండాలి, కానీ 6 ఉన్నాయి. వెంటనే రీఅరేంజ్మెంట్ లో పార్టిసిపేట్ అయ్యి, అంటే ఈ రీఅరేంజ్మెంట్ కి ఇక్కడ బ్రోమిన్ లీవింగ్ కి మధ్యలో నైట్రిన్ ఫార్మేషన్ జరిగింది. ఆ నైట్రిన్ ఫార్మేషన్ నేను ఇక్కడ రాశాను. ఓకేనా? ఎందుకు ఇది రాయకూడదు అన్నానంటే, ఇది చాలా ఫాస్ట్ గా జరిగింది కన్వర్షన్. ఎగ్జిస్ట్ అయినాయా అన్నంత ఫాస్ట్ జరిగింది. ఓకేనా? ఓపెన్ గా మనం రాయకూడదు వాటిని. ఎందుకు ఇక్కడ రీఅరేంజ్మెంట్ జరుగుతుందంటే, డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ నైట్రిన్స్. ఓకేనా? నైట్రోజన్ డెఫిషియెంట్ అవటం వల్ల బ్రోమిన్ దాని ఎలక్ట్రాన్స్ తీసుకుని వెళ్ళిపోవడం వల్ల డెఫిషియెంట్ అవుతుంది. ఓకేనా? డెఫిషియెంట్ నైట్రోజన్ ఎక్కువసేపు ఉండలేదు, ఇమ్మీడియట్ గా ఎలక్ట్రాన్స్ కోసం ఏం చేస్తుంది, ఏదో ఒక బాండ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ నుంచి మిథైల్ గ్రూప్ వెళ్ళి నైట్రోజన్ కి యాడ్ అవుతుంది. మరి కార్బన్ డెఫిషియెంట్ అవుతుందిగా. సో ఈ కార్బన్ స్టెబిలైజ్ చేస్తాయి. సరే, ఆల్రెడీ కార్బన్స్ ఎక్కడ ఎలక్ట్రాన్స్ లేవన్నారు కదా, ఉంటాయి. ఎందుకు ఉండవు? లోన్ పేర్స్ ఉంటాయి. ఓకేనా? 5 బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ లో వాటర్ యాడ్ చేశాం. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి CO2 రిమూవ్ అయిపోతుంది, CH3NH సపరేట్ అయిపోతుంది. చూడండి ఒకసారి మెకానిజం. సెకండ్ స్టెప్ లో రెండు డౌట్స్ అడుగుతున్నారమ్మా. రివర్సిబుల్ ఎందుకు రాయట్లేదంటే, ఇక్కడ ఇది RDS, రీఅరేంజ్మెంట్ స్టెప్ ఈస్ RDS. ఓకేనా? ఇది RDS అవుతుంది ఈ రియాక్షన్స్ లో. స్లో స్టెప్ RDS, రేట్ డిటర్మినింగ్ స్టెప్. రిమైనింగ్ స్టెప్స్ అన్ని కూడా ఫాస్ట్ గానే జరుగుతాయి, ఈ ఒక్క స్టెప్ స్లో అవుతుంది. ఓకేనా? సెకండ్ స్టెప్ లో బ్రోమిన్ యాడ్ అయిన తర్వాత ఇక్కడ బ్రోమిన్ Br మైనస్ యాడ్ అవ్వట్లేదు, Br ప్లస్.
ఇక్కడ Br ప్లస్ యాడ్ అవుతుంది. Br ప్లస్ బ్రోమిన్ కి నైట్రోజన్ ఎలక్ట్రాన్స్ ఇస్తుంది. ఓకేనా, బ్రోమిన్ కి నైట్రోజన్ ఎలక్ట్రాన్స్ ఇస్తుంది. నెగిటివ్ చార్జ్ ఉంది ఇక్కడ. నెగిటివ్ లోంచి ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తే ఏమవుతుంది? న్యూట్రల్ అవుతుంది. ఓకేనా, పాయింట్ ఫస్ట్ లో చెప్పాను ఫండమెంటల్. చార్జ్ లోంచి ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తే న్యూట్రల్ అవుతుందని చెప్పాను కదా. రైట్, ఓకేనా. ఇక్కడ ఎందుకు స్లో స్టెప్ అవుతుందంటే ఇక్కడ బ్రోమిన్ లీవ్ అవ్వాలి. ఈ రీఅరేంజ్మెంట్ జరిగేటప్పుడు ఈ బాండ్ బ్రేక్ అవ్వాలి. ఈ బాండ్ బ్రేకింగ్, ఈ బాండ్ ఫార్మేషన్, ఓకేనా. ఈ బాండ్ బ్రేకింగ్స్ వల్ల ఏమవుతుందంటే రియాక్షన్ కొంచెం స్లో అవుతుంది ఆటోమేటిక్. ఓకేనా, ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంది కదా, మధ్యలో నైట్రిన్ జనరేషన్ ఉంటుంది కదా. నైట్రిన్ అనేది ఎలక్ట్రాన్ డెఫిషియంట్. ఏ మాలిక్యూల్ కూడా ఎలక్ట్రాన్ డెఫిషియంట్ అవ్వడానికి ఒప్పుకోదు. కానీ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ అయ్యింది అక్కడ. ఓకేనా, అప్పుడు ఆటోమేటిక్ గా ఒక స్పీడ్ తో వచ్చే రియాక్షన్, స్పీడ్ తో జరిగే రియాక్షన్ స్లో అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఓకేనా, ఎవరు కూడా డెఫిషియంట్ అవడానికి ఒప్పుకోదు కదా. నైట్రోజన్ ఇక్కడ వరకు రిచ్ గానే ఉంది, ఇక్కడ రిచ్ గానే ఉంది. ఒక్కసారికి ఇక్కడి నుంచి ఏమవుతుంది? డెఫిషియంట్ అవుతుంది. డెఫిషియంట్ అయితే ఏమవుతుంది? స్టెబిలిటీ తగ్గిపోతుంది ఆటోమేటిక్ మాలిక్యూల్ కి, ఆ యాటమ్స్ కి. ఏ యాటమ్ కూడా స్టెబిలిటీ డిక్రీజ్ అవ్వడానికి ఒప్పుకోదు. ఓకేనా, సో అక్కడ ఇంతవరకు జరిగిన రియాక్షన్ ఒక్కసారిగా స్పీడ్ చేంజ్ అవుతుంది. ఓకే, ప్లస్ ఈ రీఅరేంజ్మెంట్ కూడా టైం టేకింగ్ ప్రాసెస్, ఫాస్ట్ గా జరిగింది, చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. కాకపోతే రిమైనింగ్ స్టెప్స్ తో కంపేర్ చేస్తే ఇది ఆర్డిఎస్ స్లో స్టెప్ అవుతుంది. ఓకేనా, ఒకసారి చూడండి. ఆర్డిఎస్ స్లో స్టెప్ అనేది ఏంటంటే యాక్చువల్గా అది ఎక్స్పెరిమెంటల్. రియాక్షన్ మెకానిజం చూసి చెప్పేవి కాదు అది. యాక్చువల్గా ఎక్స్పెరిమెంటల్, అది గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే అది ఎందుకు స్లో అయింది అక్కడ ఆర్డిఎస్ అనే దానికి నేను రీజన్ చెప్పాను. ఓకేనా, ఆర్డిఎస్ అనేది మనం చెప్పేది కాదు, ఎక్స్పెరిమెంటల్ కండిషన్స్. ఎక్స్పెరిమెంట్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తారు ఆర్డిఎస్ ఏంటని. ఫస్ట్ సెకండ్ ఇయర్ లో కెమికల్ కైనెటిక్స్ అనే టాపిక్ చదివారు కదా మీరు. ఆ కైనెటిక్స్ ద్వారా మెజర్ చేస్తారు. ప్రతి రియాక్షన్ కి ఆర్డిఎస్ ఉంటుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ అమ్మా. దీనిలో మెయిన్ గా ఇంటర్మీడియట్స్ ఎవరు? నైట్రిన్స్, ఎలక్ట్రాన్ డెఫిషియంట్ నైట్రిన్స్. ఓకేనా, రైట్. స్టార్టింగ్ మనం తీసుకున్న రియాక్టెంట్ కి మనకి ఫైనల్ గా వచ్చిన ప్రొడక్ట్ కి కార్బన్స్ డిఫరెన్స్ చూడండి. ఏదైనా చిన్న చిన్న ఇక్కడ రివర్స్ సింబల్ పెట్టలేదు ఏంటి సార్? ఓకేనా, అలాంటివి ఏంటంటే అవి పట్టించుకోవడం వదిలేసేసి ఇందులో ఉన్న మెయిన్ కాన్సెప్ట్ నేర్చుకోండి. అర్థమవుతుందా? ఇక్కడ స్లో స్టెప్ దగ్గర ఎప్పుడు రివర్సిబుల్ సింబల్ ఉంటుంది, తెలుసుగా ఆ విషయం అందరికీ. ఒకవేళ నేను ఇలా పెట్టాను అనుకో, తెలుసు కదా నీకు. ఓకేనా, రైట్. స్టార్టింగ్ రియాక్టెంట్ కి ప్రొడక్ట్ కి మధ్య డిఫరెన్స్ చూడు ఒకసారి. డిఫరెన్స్ అబ్జర్వ్ చేయి. ఏంటి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏంటమ్మా? రియాక్టెంట్ కి ప్రొడక్ట్ కి డిఫరెన్స్ ఏంటి? ఆక్సిడేషన్, నెంబర్ ఆఫ్ కార్బన్స్, డిగ్రడేషన్ జరిగింది. డిగ్రడేషన్ అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ డిక్రీజ్ అయ్యాయి. ఓకేనా, డిగ్రడేషన్ అంటారు. హాఫ్మన్ బ్రోమామైడ్ డిగ్రడేషన్ రియాక్షన్. నెక్స్ట్ వన్,
రైట్. ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్తగా వినాలి. రీఅరేంజ్మెంట్ జరుగుతున్నాం, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ నైట్రిన్స్ రీఅరేంజ్మెంట్ లో పార్టిసిపేట్ అవుతాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ రీఅరేంజ్ అయ్యే గ్రూప్ కనుక ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఉందనుకోండి, ఈ గ్రూప్ దగ్గర ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి, అలాగే ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి, 2 కేసెస్ లో ఎక్కడ రియాక్షన్ బాగా జరిగింది? ఎలక్ట్రాన్ డొనేటింగ్ ఉంటే బాగా జరుగుతుందా? ఈ రీఅరేంజ్మెంట్ అయ్యే గ్రూప్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అయితే రియాక్షన్ బాగా జరుగుతుందా? ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ అయితే రియాక్షన్ బాగా జరుగుతుందా? మరలా అడుగుతున్నాను క్వశ్చన్. నైట్రిన్స్ అనేవి ఎలక్ట్రాన్ డెఫిషియంట్. ఎలక్ట్రాన్ డెఫిషియంట్ నైట్రోజన్ దగ్గరికి గ్రూప్ మైగ్రేట్ అవుతుంది. మరి ఆ గ్రూప్ ఎలక్ట్రాన్ రిచ్ ఉండాలా, ఎలక్ట్రాన్ డెఫిషియంట్ గా ఉండాలా? ఎలక్ట్రాన్ రిచ్ గా ఉండాలి. అంటే అప్పుడు ఏ గ్రూప్స్ తీసుకోవాలి? ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ తీసుకోవాలి. విత్ డ్రాయింగ్ గ్రూప్ తీసుకుంటే ఎలా స్టెబిలైజ్ చేస్తుంది? విత్ డ్రాయింగ్ గ్రూప్ తీసుకుంటే అదేం స్టెబిలైజ్ చేస్తుంది? నైట్రోజన్ దగ్గర ఎలక్ట్రాన్స్ లేవు, ఆ నైట్రోజన్ దగ్గరికి వెళ్ళి ఈ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఏం చేస్తుంది? ఇంకా డిస్టెబిలైజ్ చేస్తుంది. ఈ పాయింట్ చాలా రియాక్షన్స్ లో చెప్పాను నేను ఆల్రెడీ. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్, కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాము. ఇంకా ఎవరికైనా రియాక్షన్ లో డౌట్ ఉన్నాయని చూడండి ఒకసారి. రైట్. నెక్స్ట్ వన్ రఫ్ చేస్తానమ్మా, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా దీనిలో? రైట్. ఓకే. Order of reactivity: electron donating greater than, normal greater than, electron withdrawing group.
ఓకే అమ్మా ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రేటర్ దాన్, నార్మల్ గ్రేటర్ దాన్, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నాం. C double bond O NH2, OH గ్రూప్ తీసుకున్నాం. C double bond O NH2 NO2 తీసుకున్నాం. ఇప్పుడు రియాక్టివిటీ ఆర్డర్ కంపేర్ చేయండి. OH గ్రూప్ ఏ గ్రూపు? ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. NO2 ఎలక్ట్రాన్ withdrawing group. ఓకేనా? సో రియాక్టివిటీ ఆర్డర్ ఇస్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ గ్రేటర్ దాన్ ఎలక్ట్రాన్ withdrawing గ్రూప్. ఓకేనా? రైట్. ఇక్కడ ఈ రియాక్షన్ ఒకసారి డిస్కస్ చేద్దాము. ఎమైడ్ తీసుకున్నాం. పారా పొజిషన్ లో OH గ్రూప్ ఉంది. హాలోజన్ స్లాష్ బేస్ రియాక్షన్ చేసాం. ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా? 1 కార్బన్ ఆటమ్ లెస్ ఎమైన్స్ ఫామ్ అవుతాయి. అంటే NH2 వస్తుంది. ఈ CONH2 కాస్త NH2 గ్రూప్ గా కన్వర్ట్ అవుతుంది. అయితే ఇది ఫైనల్ ప్రొడక్ట్ కాదు. ఇక్కడ ఈ కాంపౌండ్ ఫర్దర్ గా మరలా బ్రోమినేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ బ్రోమిన్ తీసుకున్నాం అనుకోండి, ఇది స్ట్రాంగ్ యాక్టివేటింగ్ గ్రూప్ కదా. బెంజిన్ మీద బ్రోమినేషన్ జరుగుతుంది. ఎనిలీన్ ఈజ్ మోర్ రియాక్టివ్ అని చెప్పి మనం డిస్కస్ చేసాం. OH BR చూడండి ప్రొడక్ట్ ఏం ఫామ్ అయిందో. యాక్చువల్ గా మనకి రావాల్సిన ప్రొడక్ట్ ఇది. ఓకేనా? ఈ CO2 అయిపోతుంది, NH2 గ్రూప్ బెంజిన్ మీద యాడ్ అవుతుంది. ఇది ఫర్దర్ గా మరలా బ్రోమినేషన్ రియాక్షన్ లో బ్రోమిన్ ఉంది కదా, Br2 ప్లస్ వాటర్, Br2 ప్లస్ వాటర్, బ్రోమిన్ వాటర్ రెండు ఉన్నాయి రియాక్షన్ లో. బ్రోమిన్ వాటర్ ఎలక్ట్రోఫిలిక్ ఆరోమాటిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరిగింది అక్కడ. ఓకేనా? చూడండి డిఫరెన్స్ ఒకసారి. ఓకేనమ్మా? అర్థమైంది అది? రైట్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ కేసు డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్ చూడండి. CH3 PH అంటే బెంజీన్, హైడ్రోజన్, C double bond O NH2 halogen base OH minus. Okay, what is the configuration of the product? What is the configuration of the product? What is the configuration of the product? కాన్ఫిగరేషన్ అక్కడ కైరాల్ కార్బన్ చూసారా? కైరాల్ కార్బన్ దగ్గర ఏదో ఒక కాన్ఫిగరేషన్ ఉంటుంది. R కానీ S కానీ ఏదో ఒకటి ఉంటుంది. ఫిక్స్ చేద్దాం ఏదో ఒకటి. ఆ కాన్ఫిగరేషన్ చేంజ్ అవుతుందా, చేంజ్ అవ్వదా రియాక్షన్ జరిగినప్పుడు? రియాక్షన్ జరిగినప్పుడు ఆ కాన్ఫిగరేషన్ అనేది చేంజ్ అవుతుందా, చేంజ్ అవ్వదా?
ఫర్ సపోజ్ దీనికి ఆర్ కాన్ఫిగరేషన్ ఉంది అనుకున్నాను. నేనేం ఫైండ్ అవుట్ చేయలేదు, ఆర్ కాన్ఫిగరేషన్ ఉందని అనుకున్నాను. మనం రియాక్షన్ చేసినప్పుడు ఈ బాండ్ బ్రేక్ అవుతుంది. ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా? హైడ్రోజన్ PH CH3 NH2 అంటే ఒక బాండే బ్రేక్ అయింది. కైరాల్ కార్బన్ కున్న ఒక్క బాండే బ్రేక్ అయింది. ఎప్పుడైనా సరే ఒక బాండ్ బ్రేక్ అయితే కాన్ఫిగరేషన్ చేంజ్ అవ్వదు. మినిమం 2 బాండ్స్ చేంజ్ అయితేనే, మినిమం 2 బాండ్స్ బ్రేక్ అయితేనే ఫిషర్ లో గ్రూప్స్ అనేవి ఆర్ కాస్త ఎస్ అవుతుంది, ఎస్ కాస్త ఆర్ అవుతుంది. అంటే 2 బాండ్స్ బ్రేక్ అవ్వాలి. అలాగే 3 బాండ్స్ బ్రేక్ అయినాయి అనుకోండి, ఫర్ సపోజ్ ఆర్ గానే ఉంటుంది, ఎస్ గానే ఉంటుంది. 4 బాండ్స్ బ్రేక్ అయినాయి అనుకోండి, ఇక్కడ కూడా ఆర్ గానే ఉంటుంది, ఎస్ గానే ఉంటుంది. 1 బాండ్ బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ కూడా ఆర్ గానే ఉంటుంది, ఎస్ గానే ఉంటుంది. అంటే మనకి చేంజ్ అయ్యేది ఎక్కడంటే ఈ కేసులో. ఓకేనా? మనకిచ్చిన మాలిక్యూల్లో రియాక్షన్ జరిగినప్పుడు 2 బాండ్స్ కనుక బ్రేక్ అయితే, ఎన్ని బాండ్స్? 2 బాండ్స్ కనుక బ్రేక్ అయితే అప్పుడు మనకి ఆటోమేటిక్ గా కాన్ఫిగరేషన్ అనేది చేంజ్ అవుతుంది. కానీ ఇప్పుడు 1 బాండ్ అయితే బ్రేక్ అయింది, సో ఆర్ గానే ఉంటుంది, కాన్ఫిగరేషన్ చేంజ్ అవ్వదు. ఓకేనా? అది పాయింట్. సార్ చూడండి మా పాయింట్. అర్థమైందా? ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటారా అమ్మా? పాయింట్ అర్థమైందా? ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? మనం ఎప్పుడైనా సరే ఒక రియాక్షన్ చేసినప్పుడు కైరాల్ కార్బన్ కి ఒక బాండ్ బ్రేక్ అయితే కాన్ఫిగరేషన్ చేంజ్ అవ్వదు. 3 బాండ్స్ బ్రేక్ అయినా కాన్ఫిగరేషన్ చేంజ్ అవ్వదు. 4 బ్రేక్ అయినా చేంజ్ అవ్వదు. 2 బాండ్స్ బ్రేక్ అయితే కాన్ఫిగరేషన్ చేంజ్ అవుతుంది. ఓకేనా? అది పాయింట్. ఇవి అవసరం లేదు, యాక్చువల్గా ఇవి అవసరం లేదు. ఈ 2 సరిపోతాయి. ఒక బాండ్ బ్రేక్ అయినా 2 బాండ్స్ బ్రేక్ అయినా సరే ఆ 2 సరిపోతాయి. మాక్సిమం రియాక్షన్స్ అయ్యే ఉంటాయి మనకి. రైట్, నెక్స్ట్ వన్. ఈ మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి అన్ని కూడా. ఓకేనా? నెక్స్ట్ రియాక్షన్ హాఫ్మన్ బ్రోమైడ్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ రియాక్షన్ సెకండ్ వన్, కర్టియస్ రియాక్షన్. కర్టియస్ రియాక్షన్. ఈ కర్టియస్ రియాక్షన్ లో స్టార్టింగ్ కాంపౌండ్స్ వచ్చేసరికి ఎసైల్ ఎజైడ్స్ అమ్మ. కన్వర్షన్ ఆఫ్ ఎసైల్ ఎజైడ్స్, కన్వర్షన్ ఆఫ్ ఎసైల్ ఎజైడ్స్ ఇంటూ amines, acyl azides into amines. Heating
followed by hydrolysis. Heating followed by hydrolysis చేస్తే మనకి అమైన్ ఫార్మేషన్ జరుగుతుంది. మరి ఎస్ఐల్ ఏజైడ్స్ అంటే ఏంటి? ఆర్ సి డబల్ బాండ్ ఓ N3. N3 ఉంటే ఎస్ఐల్. ఎస్ఐల్ అంటే ఆర్ సి డబల్ బాండ్ ఓ గ్రూప్. ఎజైడ్ అంటే N3. రెండింటిని కలిపి దీన్ని ఎస్ఐల్ అంటారు, దీన్ని ఎజైడ్ అంటారు. టోటల్గా ఎస్ఐల్ ఎజైడ్. హీట్ చేస్తే ఫాలోడ్ బై సెకండ్ స్టెప్లో హైడ్రాలసిస్, ఎమైన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఎమైన్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా? రైట్. ఫస్ట్ ఎజైడ్స్ని ఎలా ప్రిపేర్ చేస్తారో రియాక్షన్ డిస్కస్ చేద్దాం. ప్రిపరేషన్ ఆఫ్ ఎస్ఐల్ ఎజైడ్స్. ఇక్కడ చూద్దామా, యాసిడ్ తీసుకుందాం, RCOOH. యాసిడ్ని SOCl2 ఫైనైల్ క్లోరైడ్తో రియాక్షన్ చేయాలి, సబ్స్టిట్యూషన్. యాసిడ్లో ఉన్న OH ప్లేస్లో క్లోరిన్ వస్తుంది, RCOCl, సబ్స్టిట్యూషన్. ఫాలోడ్ బై RCOClని NaN3 సోడియం ఎజైడ్తో రియాక్షన్ చేయాలి, Na+N3-, సబ్స్టిట్యూషన్. RC≡N3 ఎస్ఐల్ ఎజైడ్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా? ప్రిపరేషన్ అన్నది. ఓకేనా? ఎస్ఐల్ ఎజైడ్స్ని అలా ప్రిపేర్ చేస్తారు. కార్బాక్సిలిక్ యాసిడ్స్ని SOCl2తో రియాక్షన్ చేయాలి. ఫస్ట్ రియాక్షన్ చేసినప్పుడు యాసిడ్ హ్యాలైడ్స్ ఫామ్ అవుతాయి. యాసిడ్ హ్యాలైడ్స్ని ఫర్దర్గా సోడియం ఎజైడ్ NaN3తో రియాక్షన్ చేస్తే మనకి ఎస్ఐల్ ఎజైడ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా? రైట్. రియాక్షన్ చూడండి. ఎస్ఐల్ ఎజైడ్ తీసుకుందాం, RC≡O. ఎజైడ్ స్ట్రక్చర్ రాయాలి జాగ్రత్తగా, N 3 నైట్రోజన్స్ రాశాను. నైట్రోజన్ జనరల్ గా 3 బాండ్స్ చేస్తుంది. ఫస్ట్ నైట్రోజన్ కి 3 బాండ్స్ రాశాం, ఒక లోన్ పేరు ఉంటుంది. సెకండ్ నైట్రోజన్ 4 బాండ్స్ చేసింది. 4 బాండ్స్ చేస్తే పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, అంటే నెగటివ్ బాండ్ ఉంది అందులో. థర్డ్ నైట్రోజన్ 2 బాండ్స్ చేసింది, అంటే ఇంకో బాండ్ చెయ్యాలి, అంటే దాని దగ్గర ఎలక్ట్రాన్స్ ఉంటాయి. చూడండి, ఫస్ట్ మనం ఆ స్ట్రక్చర్ రాసుకోవడం రావాలి, ఎస్ఐల్ ఎజైడ్ స్ట్రక్చరు అది రాయడం రావాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ స్టెప్లో నైట్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది కదా, దీనికి లివింగ్ గ్రూప్ ఎబిలిటీ వస్తుంది. అంటే ఇక్కడ నుంచి బాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ తీసుకొని లీవ్ అయిపోతుంది, అంటే N2 గ్యాస్ రిలీజ్ అయిపోతుంది. రిలీజ్ అయిపోతే RC≡O(N), ఎలక్ట్రాన్ డెఫిషియంట్ నైట్రిన్స్. డైరెక్ట్ గా రాసేయచ్చు, ఎలక్ట్రాన్ డెఫిషియంట్ నైట్రిన్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ స్టెప్ లో రీఅరేంజ్మెంట్, ఇక్కడ నుంచి R గ్రూప్ నైట్రోజన్ కి మైగ్రేట్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది నెక్స్ట్ స్టెప్ లో? కీటీన్ ఫార్మేషన్. ఓకేనా? ఇది స్లో స్టెప్ కదా, RDS, రేట్ డిటర్మినింగ్ స్టెప్. కీటీన్ ఫార్మేషన్ జరుగుతుంది. కీటీన్ ఐసోసైనేట్, ఐసోసైనేట్. ఫాలోడ్ బై హైడ్రలైసిస్, అంటే ఎడిషన్ ఆఫ్ వాటర్. వాటర్ యాడ్ చేస్తే మనకి CO2 ప్లస్ RNH2 ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ నుంచి ఇంకా సేమ్ హాఫ్మెన్ బ్రోమైడ్ రియాక్షన్. ఈ ఫస్ట్ స్టెప్, దీని ప్రిపరేషన్ మనకి ఇక్కడ డిఫరెన్స్. రిమైనింగ్ అంతా కూడా హాఫ్మెన్ బ్రోమైడ్ డిగ్రేడేషన్ లాగే ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్ గా. 4 రియాక్షన్స్ ఇలాగే ఉంటాయి. సరే, రియాక్షన్ చూడమ్మా. ఇక్కడ రియాక్టెంట్స్ ఎవరు? ఎస్ఐల్ ఎజైడ్స్. ఎస్ఐల్ ఎజైడ్స్ ఏం చేసాము? హీట్ చేసాము.
హీట్ చేస్తే ఎమైన్ ఫార్మేషన్ జరిగింది. ఓకేనా. ఫస్ట్ స్టెప్ హీటింగ్, మర్చిపోయిన హీటింగ్ కండిషన్ ఎక్కడ యూజ్ చేసామంటే ఇదిగోండి ఇక్కడ యూజ్ చేయాలి. N2 గ్యాస్ రిలీజ్ అవ్వాలంటే కొంచెం హీట్ అప్లై చేయాలి. ఓకేనా. N2 లీవ్ అయిపోతుంది. ఫస్ట్ ఎస్ఐల్ ఏజెంట్ ని ఇలా మనం రాయాలి స్ట్రక్చర్. 3 నైట్రోజన్స్ ని ఇలా రాసి ఫస్ట్ నైట్రోజన్ దగ్గర ట్రిపుల్ బాండ్ రాయాలి. సెకండ్ నైట్రోజన్ 4 బాండ్స్ అవుతాయి, పాజిటివ్ రాయాలి. థర్డ్ నైట్రోజన్ 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి, అంటే ఇంకా ఎక్స్ట్రా ఒక బాండ్ చేసే ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి నెగిటివ్ రాసాం. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ లో హీట్ చేసాం. ఈ నైట్రోజన్ మీద పాజిటివ్ ఉంది కదా, దానికి లివింగ్ గ్రూప్ ఎబిలిటీ వస్తుంది, అంటే N2 గ్యాస్ గా లీవ్ అయిపోతుంది. ఓకేనా. ఫాలోడ్ బై నైట్రైన్ ఫార్మేషన్. ఇది రాయవసరం లేదు, డైరెక్ట్ గా ఇలా రాసేయచ్చు. ఓకేనా. రీఅరేంజ్మెంట్ చేసి ఐసోసైనేట్ ఫార్మేషన్, వీటిని ఐసోసైనేట్ అంటారు. హీటింగ్స్ కాదు, ఐసోసైనేట్. ఈ ఐసోసైనేట్ హైడ్రాలసిస్ లో పార్టిసిపేట్ అయ్యి మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ ని ఫామ్ చేస్తుంది. అమైన్స్ అండ్ CO2. అమైన్ ప్లస్ CO2 ఫామ్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్, ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఉంటే రియాక్షన్ బాగా జరిగింది, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఉంటే రియాక్షన్ స్లో అయిపోతుంది. సేఫ్ హాఫ్మ్యాన్ బ్రోమైడ్ డిగ్రేడేషన్, కాకపోతే రియాక్టెంట్స్ మారినాయి. రియాక్టెంట్స్ డిఫరెంట్ తీసుకున్నాం మనం ఇక్కడ. ఓకేనా. అమ్మా రియాక్షన్ అర్థమైందా? చూడండి ఒకసారి, అందులో ఏమైనా డౌట్ ఉందా ఒకసారి చూడండి. రైట్, నెక్స్ట్ వన్, నెక్స్ట్ రియాక్షన్. Third reaction, Schmidt reaction. Schmidt reaction. My date. Schmidt reaction. రియాక్షన్ లో మనం స్టార్టింగ్ కాంపౌండ్స్ కన్వర్షన్ ఆఫ్ యాసిడ్ అమైన్స్ విత్ హైడ్రోజోయిక్ యాసిడ్. హైడ్రోజోయిక్ యాసిడ్ తీసుకోవాలి. ఓకేనా. కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకుంటాము, RCOOH. కార్బాక్సిలిక్ యాసిడ్స్ తీసుకొని వీటిని హైడ్రోజోయిక్ యాసిడ్ అంటే N3H తో రియాక్షన్ చేయాలి. ప్రీవియస్ ఎస్ఐల్ అజైడ్స్ అవి, ఇక్కడ వచ్చేసరికి హైడ్రోజోయిక్ యాసిడ్ N3H ని హైడ్రోజోయిక్ యాసిడ్ అంటారు. హైడ్రోజోయిక్ యాసిడ్ N3H తో రియాక్షన్ చేయాలి. లేకపోతే ఎగ్జామ్ లో ఇలా కూడా ఇస్తుంటారు, NaN3 ఫాలోడ్ బై H2SO4 అని కూడా ఇస్తారు. రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. N3H యూజ్ చేయొచ్చు, NaN3 ఫాలోడ్ బై H2SO4 అయినా యూజ్ చేయొచ్చు. ప్రొడక్ట్ సేమ్, ఎమైన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే రైట్. మెకానిజం చూడండి. ఫస్ట్
యాసిడ్ ని N3H తో రియాక్షన్ చేస్తే వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుంది. ఓకేనా? మెకానిజం చూడండి. కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకున్నాం, RCOOH ప్లస్ H+ అయాన్. H+ అయాన్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే H2SO4 తీసుకుంటే H+ అయాన్స్ ఉంటాయి. లేకపోతే N3H కూడా స్ట్రాంగ్ యాసిడ్, H+ అయాన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రొటనేషన్ జరుగుతుంది. RC≡OH2 ప్లస్ ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇక్కడ నుంచి వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుంది. RC≡O ప్లస్ ఎజైల్ క్యాటయాన్. ఎజైల్ క్యాటయాన్ అనేది మోర్ స్టేబుల్, అది రెజొనెన్స్ లో పార్టిసిపేట్ అవుతుంది, అంటే ఎగ్జిస్ట్ అవ్వగలదని. ఓకే, నెక్స్ట్ స్టెప్ లో ఈ కాంపౌండ్ కి హైడ్రోజోయిక్ యాసిడ్ మనం యాడ్ చేయాలి. సపరేట్ రాద్దాము. ఎసైల్ క్యాటయాన్ తీసుకున్నాం, RC≡O ప్లస్ రియాక్ట్స్ విత్ హైడ్రోజోయిక్ యాసిడ్, NH బాండ్ N 3 నైట్రోజన్స్ రాయండి. ఫస్ట్ నైట్రోజన్ కి 3 బాండ్స్ రాయాలి. సెకండ్ నైట్రోజన్ మీద పాజిటివ్ ఉంటుంది. థర్డ్ నైట్రోజన్ 2 బాండ్స్ చేసింది, నెగిటివ్ ఉంటుంది. నైట్రోజన్ వచ్చి బాండ్ ఫార్మేషన్ చేస్తుంది. ఓకేనా? ప్రొడక్ట్ ఏమొస్తుంది? RC≡O NH సింగిల్ బాండ్ N ట్రిపుల్ బాండ్ N ప్లస్ పాజిటివ్ ఛార్జ్. ఓకే, నెక్స్ట్ స్టెప్ లో హీట్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ లో హీట్ చేసినప్పుడు N2 గ్యాస్ రిలీజ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి N2 గ్యాస్ రిలీజ్ అయిపోతే నైట్రిన్స్ ఫామ్ అవుతాయి. RC≡O NH. బేసిక్ గా నైట్రోజన్ దగ్గర ఒక లోన్ పేరు ఉంటుంది కదా, ఓకేనా? ఆ లోన్ పేరు రాసాం. ఫస్ట్ నుంచి మనం అది రాయట్లా లోన్ పేరు. ఇది లోన్ పేరు కాదు, నెగిటివ్ చార్జ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా? వన్ టూ త్రీ ఓకే, ఒక లోన్ పేరు ఉంటుందమ్మా, రెండు ఉండవు. 1 లోన్ పేరు. 6 ఎలక్ట్రాన్స్ సరిపోయినా చూడండి, 1 2 3 4 5 6. ఓకే, నెక్స్ట్ స్టెప్ లో రీఅరేంజ్మెంట్. ఈ బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అవుతాయి, అంటే H+ ని రిలీజ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ లో ఏం ఫామ్ అవుతుంది? రీఅరేంజ్మెంట్ కదా ఇది. ఇట్ ఈస్ ఎ స్లో స్టెప్ అండ్ RDS, రేట్ డిటర్మినింగ్ స్టెప్. C≡O కీటిన్ ఫార్మేషన్, ఐసోసైనేట్ ఫార్మేషన్ జరుగుతుంది. నైట్రోజన్ R ఫాలోడ్ బై హైడ్రాలసిస్. ఇక్కడ నుంచి ఇంకా సేమే, CO2 ప్లస్ RNH2 ఎమైన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇక్కడ నుంచి మొత్తం సేమే. ఈ ఫస్ట్ 2 స్టెప్స్ డిఫరెంట్. ఫస్ట్ 2 స్టెప్స్ అర్థమైతే హాఫ్మన్ బ్రోమైడ్ రియాక్షన్ మిగిలిందంతా. సార్ చూడండి ఆ పాయింట్స్. ఫస్ట్ స్టెప్ లో ఏం చేసాము? యాసిడ్ ని ప్రొటనేషన్ చేసాం. యాసిడ్ కి ఏం చేసాము? ప్రొటనేషన్. H+ యాడ్ చేసాం. వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోయింది. ఓకేనా? ఎసైల్ క్యాటయాన్ ఫామ్ అయింది. అది ఓపెన్ గా రాయొచ్చా సార్ అంటే రాయొచ్చు. ఎందుకనంటే ఈ ఆక్సిజన్ మీద లోన్ పేర్స్ ఉంటాయి కదా, లోన్ పేర్స్ ఇచ్చి స్టెబిలైజ్ చేస్తుంది అది, అందువల్ల రాయొచ్చు కాంపౌండ్ అలా. నెక్స్ట్ స్టెప్ లో ఎజైల్ క్యాటయాన్ ని హైడ్రోజోయిక్ యాసిడ్ తో రియాక్షన్ చేసాం. ఈ స్ట్రక్చర్ రాయడం మనకు తెలియాలి బాగా. 3 నైట్రోజన్స్ ని ఆర్డర్ గా రాసాం. ఫస్ట్ నైట్రోజన్ దగ్గర ట్రిపుల్ బాండ్ రాసాం, అంటే దీని దగ్గర ఇంకొక లోన్ పేరు ఉంటుంది, రాయాల్సిన అవసరం లేదులే. నెక్స్ట్ సెకండ్ నైట్రోజన్ కి 4 బాండ్స్ అయినాయి, అందుకని పాజిటివ్ రాసాం. థర్డ్ నైట్రోజన్ 2 బాండ్స్ చేసింది,
యాక్చువల్గా 3 చేస్తే న్యూట్రల్ నైట్రోజన్, కానీ 2 చేసింది. అంటే ఇంకో బాండ్ చేయాలి, అంటే ఆ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా దాని దగ్గర, అందుకని నెగిటివ్ రాసాము. నెక్స్ట్ స్టెప్ లో మరి నెగిటివ్ ఛార్జ్ ఉంటే న్యూక్లియోఫైల్ గా యాక్ట్ చేస్తుంది కదా, ఎలక్ట్రాన్స్ ఇచ్చి బాండ్ ఫార్మేషన్ చేసింది. నెగిటివ్ నుంచి ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తే న్యూట్రల్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ లో N2 గ్యాస్ లీవ్ అయిపోయింది. N2 గ్యాస్ లీవ్ అయిపోయినప్పుడు నైట్రోజన్ డెఫిషియెంట్ అవుతుంది. 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 1 2 3 4 5 6. ఇమీడియట్ గా రీఅరేంజ్మెంట్ లో పార్టిసిపేట్ అవుతుంది. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ప్రీవియస్ రియాక్షన్స్ లో మనం నెగిటివ్ ఛార్జ్ ని షిఫ్ట్ చేసేవాళ్ళం. ఇక్కడ ఈ నైట్రోజన్ కి హెచ్ కి మధ్య ఉన్న ఈ ఎలక్ట్రాన్స్ పై బాండ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. సరే, ఇక్కడ లోన్ పేర్స్ ఉన్నాయి కదా, లోన్ పేర్స్ పార్టిసిపేట్ అవ్వచ్చు కదా, కొంతమందికి డౌట్ ఉంటుంది. నైట్రోజన్ కున్న ఈ హైడ్రోజన్ కి ఎసిడిక్ క్యారెక్టర్ ఉంటుంది జనరల్ గా, ఓకేనా. సో అందువల్ల అక్కడ H+ అనేది మనం రిమూవ్ చేసాం. నెక్స్ట్ స్టెప్ లో ఐసోసైనేట్ ఫార్మేషన్. ఐసోసైనేట్ ఫార్మేషన్ జరిగిన తర్వాత హైడ్రాలసిస్ చేసాం. ఇక్కడ నుంచి మామూలు బాండ్ బ్రేక్ అయిపోతుంది, CO2+ అమోనియా ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనమ్మా, రియాక్షన్ అర్థమైందా? అందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి ఒకసారి. ఇమీడియట్ రియాక్షన్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? COOH ఇక్కడ ఈ రెజనెన్స్ లో ఉంటాయి ఎలక్ట్రాన్స్, కరెక్టే, కానీ రెజనెన్స్ లో ఉంటే పర్మనెంట్ గా ఉండవుగా. ఎలక్ట్రాన్స్ రెజనెన్స్ లో ఉంటాయి కదా, రెజనెన్స్ లో ఉంటే పర్మనెంట్ గా ఉండవు కదా అవి. ఎలక్ట్రాన్స్ మళ్ళీ రివర్సిబుల్ అవుతాయి. ఆక్సిజన్ మీద నెగిటివ్ వస్తుంది, మరలా లోన్ పేర్ వస్తుంది. కంప్లీట్ గా మనకి ఈ ఫామ్ లో ఎగ్జిస్ట్ అవ్వవు. రెజనెన్స్ కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటుంది, ఛార్జ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. సో ప్రొటనేషన్ చేయొచ్చు, ఓకేనా. లేదు సార్ ఇక్కడ చేస్తాను ప్రొటనేషన్ అన్నాం అనుకో, అక్కడ చేసిన OH కదా అయ్యేది. ఓకేనమ్మా, సార్ చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయా దానిలో, రియాక్షన్ లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? రైట్, నెక్స్ట్ వన్. Fourth reaction, Lawson rearrangement. Lawson rearrangement సేమ్ ఇది కూడా హాఫ్మన్ బ్రోమైడ్ డిగ్రేడేషన్ లాగా ఉంటుంది యాసిటీస్ గా, కాకపోతే స్టార్టింగ్ రియాక్టెంట్స్ చేంజ్ అవుతాయి. ఫస్ట్ ఎస్టర్ తీసుకోవాలి,
ester. R C double bond O OR ester. Esters ni hydroxyl amine అంటే NH2OH హైడ్రాక్సైల్ అమైన్ తో రియాక్షన్ చేయాలి. దీని మీద లోన్ పేర్స్ ఉంటాయి కదా, సబ్స్టిట్యూషన్, గ్రూప్ లీవ్ అయిపోతుంది. ఓకే, ప్రొడక్ట్ ఏమొస్తుందో చూడండి, ఆర్ సి డబల్ బాండ్ ఓ NH హైడ్రోజన్ OH ప్లస్ RO మైనస్. ఓకే, నైట్రోజన్ 4 బాండ్స్ చేసింది, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది కదా, ఇమీడియట్ గా H ప్లస్ ని రిలీజ్ చేస్తే ఆర్ సి డబల్ బాండ్ ఓ NH OH ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. సబ్స్టిట్యూషన్ అయింది, ఎజైల్ సబ్స్టిట్యూషన్ అంటారు. ఈ సబ్స్టిట్యూషన్ ఎసైల్ సబ్స్టిట్యూషన్. OR గ్రూప్ ప్లేస్ లో NH2 గ్రూప్ వచ్చి రీప్లేస్ అయింది, NH2OH. ఎడిషన్ కాదు ఇది, ఇట్ ఈస్ ఎ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఓకేనా సార్, ఇక్కడ యాడ్ అయింది కదా సార్, యాడ్ అయితే ఎడిషన్ కదా, యాడ్ అయ్యి కాన్స్టెంట్ ఉండలేదు కదా, అక్కడ గ్రూప్ లీవ్ అయింది. మరలా ఇక్కడ గ్రూప్ లీవ్ అవ్వకుండా ఉంటే ఎడిషన్ అనేవాళ్ళం, కానీ ఇక్కడ గ్రూప్ లీవ్ అయిందిగా, ఏదైనా గ్రూప్ రిమూవ్ అయితే సబ్స్టిట్యూషన్ కిందకు వస్తుంది. ఓకేనా రైట్. నెక్స్ట్ వన్, కాంపౌండ్ ని యాసిడ్ హ్యాలైడ్ తో రియాక్షన్ చేయాలి. దీన్ని యాసిడ్ హ్యాలైడ్ అంటే ఆర్ సి డబల్ బాండ్ ఓ NH OH. యాసిడ్ హ్యాలైడ్స్ అంటే Cl సింగిల్ బాండ్ సి డబల్ బాండ్ ఓ CH3. కాంపౌండ్ ని యాసిడ్ హ్యాలైడ్స్ అంటారు. యాసిడ్ హ్యాలైడ్ అంటే CH3COOH అంటే యాసిడ్ కదా, OH ప్లేస్ లో హాలోజన్స్ ఉంటాయి, హ్యాలైడ్స్ ఉంటాయి, యాసిడ్ హ్యాలైడ్స్ ఉంటాయి. అక్కడి నుంచి HCl రిమూవ్ చేద్దాం, మైనస్ HCl రిమూవ్ చేస్తే ప్రొడక్ట్ ఏమొస్తుంది, ఆర్ సి డబల్ బాండ్ ఓ NH O సి డబల్ బాండ్ ఓ CH3. ఈ కాంపౌండ్ ని వెరైటీగా ఉంది కదా కాంపౌండ్, అది హైడ్రాక్సమిక్ యాసిడ్ ఎస్టర్ అంటారు. హైడ్రాక్సమిక్ యాసిడ్ ఎస్టర్. ఫస్ట్ ఇది ప్రిపేర్ చేసుకోవాలి, హైడ్రాక్సమిక్ యాసిడ్ ఎస్టర్ ని ప్రిపేర్ చేసుకోవాలి రియాక్షన్ చేయాలంటే. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో ఒక 2 స్టెప్స్ లో రియాక్షన్ అయిపోతుంది. ఈ హైడ్రాక్సమిక్ యాసిడ్ ఎస్టర్ కి బేస్ తో రియాక్షన్ చేయాలి. NH హైడ్రోజన్ ఉంది కదా, O సి డబల్ బాండ్ ఓ CH3 బేస్ తో అంటే OH మైనస్ తో రియాక్షన్ చేయాలి. OH మైనస్, ఈ OH మైనస్ ఇక్కడి నుంచి H ప్లస్ తీసుకెళ్ళిపోతుంది. ఏమొస్తున్నాం, ఆర్ సి డబల్ బాండ్ ఓ N మైనస్ O COCH3 ఓకే, నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ నైట్రోజన్ ఉంది కదా, ఎడ్జసెంట్ ఏముంది, ఆక్సిజన్. ఓకేనా, రిపల్షన్స్ వల్ల దీనికి లివింగ్ గ్రూప్ ఎబిలిటీ వస్తుంది, బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ తీసుకొని గ్రూప్ లీవ్ అయిపోతుంది. ఓకేనా, రీఅరేంజ్మెంట్, నైట్రోజన్ దగ్గరికి ఆర్ గ్రూప్ మైగ్రేట్ అవుతుంది, ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అవుతాయి. ప్రొడక్ట్ ఏమొస్తుందో చూడండి, ఇట్ ఈజ్ ఏ స్లో స్టెప్ అండ్ RDS, రేట్ డిటర్మినింగ్ స్టెప్. ప్రొడక్ట్ ఏమొస్తుంది, సి డబల్ బాండ్ ఓ డబల్ బాండ్ NR ప్లస్ CH3 సి డబల్ బాండ్ O మైనస్. హైడ్రాలసిస్ చేస్తాం కదా నెక్స్ట్ స్టెప్ లో,
హైడ్రాలసిస్ చేసినప్పుడు వాటర్ యాడ్ చేస్తారు. వాటర్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ H+ యాడ్ అయ్యి ఇది ఎసిటిక్ యాసిడ్ గా కన్వర్ట్ అయిపోతుంది. CH3 COOH. ఈ పార్ట్ వచ్చేసరికి CO2 ప్లస్ అమైన్ గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ నుంచి మొత్తం కూడా హాఫ్ అండ్ బ్రోమైడ్ రియాక్షన్. కాకపోతే ఇది ప్రిపేర్ చేసుకోవాలి మనం. హైడ్రాక్సిమిక్ యాసిడ్ ఎస్టర్ ప్రిపరేషన్ కొంచెం గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. ఫస్ట్ ఎస్టర్ తీసుకోవాలి. ఎస్టర్ ని హైడ్రాక్సైల్ అమైన్ NH2OH తో రియాక్షన్ చేయాలి. రియాక్షన్ చేస్తే సబ్స్టిట్యూషన్ జరుగుతుంది అక్కడ. ఎజైల్ సబ్స్టిట్యూషన్. OR గ్రూప్ ప్లేస్ లో NH OH గ్రూప్ వచ్చి రీప్లేస్ అవుతుంది. ఓకేనా? బై ప్రోడక్ట్ ROH ఫార్మేషన్ జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ ఫామ్ అయిన ప్రొడక్ట్ ని దీనికి H+ తీసుకుంది కదా, ROH అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ ఫామ్ అయిన ఈ ప్రొడక్ట్ ని యాసిడ్ హ్యాలైడ్ తో రియాక్షన్ చేయాలి. ఓకేనా? యాసిడ్ హ్యాలైడ్ తో రియాక్షన్ చేయాలి. రియాక్షన్ చేస్తే ఏం రిమూవ్ చేసాం ఇక్కడ? HCl. ఇప్పుడు మనకు ఫామ్ అయ్యే ప్రొడక్ట్ ని హైడ్రాక్సమిక్ యాసిడ్ ఎస్టర్ అంటారు. ఫస్ట్ స్టెప్ లో NH2OH, సెకండ్ స్టెప్ లో ఎసిటైల్ క్లోరైడ్ అంటే యాసిడ్ హ్యాలైడ్ తో రియాక్షన్ చేస్తే హైడ్రాక్సమిక్ యాసిడ్ ఎస్టర్ ఫార్మేషన్ జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ లో బేస్ తో రియాక్షన్ చేసి బేస్ ఏం చేస్తుందంటే ఈ హైడ్రాక్సిమిక్ యాసిడ్ ఎస్టర్ దగ్గర నుంచి H+ తీసుకుని వెళ్ళిపోతుంది. నైట్రోజన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. ఆక్సిజన్ మీద అడ్జసెంట్ ఆక్సిజన్ మీద లోన్ పేర్స్ ఉన్నాయి. రెండింటికి మధ్య రిపల్షన్స్ ఉండటం వల్ల ఈ ఆక్సిజన్ ఈ గ్రూప్ మొత్తానికి లివింగ్ గ్రూప్ ఎబిలిటీ వస్తుంది. సో బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ తీసుకొని గ్రూప్ లీవ్ అయిపోతుంది. ఓకే, మరి నైట్రోజన్ డెఫిషియెంట్ అవుతుంది కదా, ఇమీడియట్ గా రీఅరేంజ్మెంట్ లో పార్టిసిపేట్ అయింది. మనకి ఐసోసైనేట్ ఫార్మేషన్ జరిగింది. ఓకేనా? బై ప్రోడక్ట్ వచ్చేసరికి ఎసిటేట్ అయ్యాం. లాస్ట్ స్టెప్ లో హైడ్రాలసిస్ చేస్తాం. హైడ్రాలసిస్ అంటే వాటర్ యాడ్ చేస్తాం కదా, ఎసిటేట్ అయాన్ H+ తీసుకుని ఎసిటిక్ యాసిడ్ గా కన్వర్షన్ జరుగుతుంది. ఇది కాస్త అమైన్ ప్లస్ CO2 గా కన్వర్ట్ అయిపోతుంది. చూడండి ఒకసారి రియాక్షన్. ఓకేనమ్మా? ఈ 4 రియాక్షన్స్ మనకి బాగా ఇంపార్టెంట్. ఎమైన్స్ లో ఈ 4 రియాక్షన్స్ బాగా ఇంపార్టెంట్. ఓకేనా? కంపల్సరీగా ఈ 4 రియాక్షన్స్ నుంచి ఒక క్వశ్చన్ ఐఐటికి వస్తుంది. ఫైనల్ ఐఐటికి వీకెండ్ కాదు, ఫైనల్ ఐఐటికి ఒకటి వస్తుంది కంపల్సరీగా. ఓకేనా? అంటే అంత ఇంపార్టెంట్, అందుకే ఫస్ట్ అవి డిస్కస్ చేసింది. రైట్, నెక్స్ట్ ఎస్టర్స్ లో మనం ఆల్రెడీ ఎస్టర్ హైడ్రాలసిస్ డిస్కస్ చేసాము. ఓకేనా? ఒకసారి ఐయుపాక్ నేమ్స్ ప్రిపరేషన్స్ డిస్కస్ చేద్దాము. ఓకేనా? ఇంకేమైనా కెమికల్ రియాక్షన్స్ ఉంటే అవి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. మేజర్ గా నిన్న క్లాస్ లో ఈ రోజు క్లాస్ లో చెప్పిన ఎస్టర్ హైడ్రాలసిస్ ఈ 4 రియాక్షన్స్ బాగా చూసుకోండి. ఓకేనా? వీటిలో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. రైట్, ఎస్టర్స్ తీసుకున్నామా? ఎస్టర్స్ లో ప్రిపరేషన్స్ డిస్కస్ చేయలేదు కదా, ప్రిపరేషన్స్ నేమ్స్ కూడా. ఎస్టర్స్ ఫంక్షనల్ గ్రూప్ ఈస్ RC double bond OR. ఓకే, ఎస్టర్ ఎలా ఫామ్ అవుతుందమ్మా? యాసిడ్
జనరల్ రియాక్షన్ రాస్తున్నాను. యాసిడ్స్ ని ఆల్కహాల్ తో రియాక్షన్ చేస్తే మనకి ఎస్టరిఫికేషన్ జరుగుతుంది. అంటే వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేస్తే ఎస్టర్ ఫార్మేషన్ జరుగుతుంది. RCO OR ఎస్టర్ ఫార్మేషన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు కాంపౌండ్ OCH3. ఈ కాంపౌండ్ కి మనం ఐయుపాక్ నేమ్ రాయాలి. ఓకే, ఇది యాసిడ్ పార్ట్, ఇది ఆల్కహాల్ పార్ట్. ఓకేనా, యాసిడ్ పార్ట్, ఆల్కహాల్ పార్ట్. యాసిడ్ పార్ట్ ఎప్పుడు కూడా మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ గా తీసుకోవాలి. యాసిడ్ పార్ట్ ని ఎప్పుడు మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ గా తీసుకోవాలి. ఆల్కహాల్ పార్ట్ ని సబ్ ఫంక్షనల్ గ్రూప్ గా తీసుకోవాలి. ఓకేనా, రైట్. అంటే ఇది పేరెంట్, ఇది సబ్స్టెంట్. నేమ్ రాసేటప్పుడు ఫస్ట్ సబ్స్టెంట్ రాయాలి. ఓకేనా, సబ్స్టెంట్ లో మిథైల్ గ్రూప్ ఉంది. సో మిథైల్ ఎస్టర్ అంటే మొత్తం ఉంటది. ఓకేనా, మిథైల్. యాసిడ్ లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్స్. 2 కార్బన్స్ అంటే రూట్ వర్డ్ ఏమొస్తున్నామా? ఈథేన్ ప్లస్ ఎస్టర్ కి సఫిక్స్ వచ్చేసరికి OAT యాడ్ చేయాలి. ఓవెల్స్ AEIOU వచ్చినప్పుడు, ఓకేనా, ఓవెల్స్ వచ్చినప్పుడు ఈని క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేస్తే మిథైల్ ఇథనోయేట్ వస్తుంది నేమ్. ఓకేనా, రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. CH3 C డబల్ బాండ్ O CH2 CH3. యాసిడ్ పార్ట్ లోనేమో తక్కువ ఉన్నాయి కార్బన్స్, ఆల్కహాల్ పార్ట్ లోనేమో ఎక్కువ ఉన్నాయి కార్బన్స్. అందుకని కొంతమంది ఇది పేరెంట్ గా తీసుకుంటారు. రాంగ్ అది. ఇటువైపు 100 కార్బన్స్ ఉన్నా సరే, ఇటువైపు ఓన్లీ 1 కార్బన్ ఉంటే యాసిడ్ వైపు ఇదే పేరెంట్ గా తీసుకోవాలి. ఓకేనా, ఇటువైపు 100 కార్బన్స్ ఉన్నా సరే ఇది బ్రాంచ్ గానే తీసుకోవాలి, సబ్స్టెంట్ గానే తీసుకోవాలి. ఎన్ని ఉన్నాయి కార్బన్స్? 4. బ్యూటైల్ ఇథనోయేట్. రైట్. నెక్స్ట్ వన్ సైక్లోహెక్సేన్. రింగ్ కాంపౌండ్స్ మీద ఎస్టర్ ఉంది. ఓకే, రైట్. ఒకసారి నేమ్ చూడండి. రింగ్ ను ఇలా రాద్దాం. ఇలా ఉందమ్మా రింగ్. యాసిడ్ పార్ట్ వైపు రింగ్ ఉంది. ఓకేనా, ఎలా రాయాలి? మిథైల్ సైక్లోహెక్సానోయేట్ అనొచ్చా? సైక్లోహెక్సానోయేట్ అన్నామంటే అర్థం ఏంటి? రింగు లోపల ఉంటే C డబల్ బాండ్ ఎస్టర్ అనొచ్చా పాయింట్ మనం. కానీ రింగుకు బయట ఉంది ఎస్టర్. సో సైక్లోహెక్సేన్ కార్బాక్సిలేట్ అనాలి. కార్బాక్సిలేట్. రింగు లోపల లేదు, అది రింగుకు బయట ఉంది, కానీ పేరెంట్. ఓకేనా, ఇది మొత్తం కూడా పేరెంటే, కానీ రింగు బయట ఉంది. సో అందుకని ఏమన్నాం మనం? సైక్లోహెక్సేన్ కార్బాక్సిలేట్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు అనుకోండి, CH3 C డబల్ బాండ్ O. ఇప్పుడు ఆల్కహాల్ సైడ్ రింగ్ ఇచ్చాడు.
యాసిడ్ వైపు కార్బన్స్ ఇచ్చాడు. ఓకే, ఇది బ్రాంచ్ సబ్స్టెంట్ పేరెంట్. సైక్లోహెక్సైల్ ఇథనోయేట్. సైక్లోహెక్సైల్ ఇథనోయేట్. ఓకేనా అమ్మా, అర్థమైంది ఎలా రాస్తున్నాను? సైక్లోహెక్సేన్ కార్బాక్సిలేట్, సైక్లోహెక్సేన్ ఇథనోయేట్. ఓకేనా, రైట్. మరి బెంజిన్ మీద ఉంటే, బెంజిన్ మీద ఎస్టర్ ఉంటే నేమ్ ఎలా రాయాలి ఒకసారి చూద్దాం. ఈ కాంపౌండ్ చూడండి, C డబల్ బాండ్ O CH3. బెంజిన్ మీద ఎస్టర్ ఉంది, ఎలా రాయాలి? దీన్ని సింపుల్ గా మిథైల్ బెంజోయేట్ అంటారు. మిథైల్ బెంజోయేట్ ఆర్ మిథైల్ బెంజిన్ కార్బాక్సిలేట్ అని కూడా అనొచ్చు. మిథైల్ బెంజోయేట్ అని అనేస్తారు సింపుల్ గా, మిథైల్ బెంజిన్ కార్బాక్సిలేట్ అని కూడా అనొచ్చు. ఈ కాంపౌండ్ చూడండి, CH3 C డబల్ బాండ్ O PH. ఈసారి ఆల్కహాల్ పార్ట్ వైపు బెంజిన్ ఉంది, సో ఇది బ్రాంచ్. ఫినైల్ అనొచ్చు కదా బెంజిన్ ని సబ్స్టెంట్ గా. ఫినైల్ 1 2 ఇథనోయేట్, ఫినైల్ ఇథనోయేట్. ఓకేనా, ఇలా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయమ్మా మొత్తం. ఓకేనా, ఎస్టర్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే రైట్ పార్ట్ ని బ్రాంచ్ గా రాయాలి, లెఫ్ట్ పార్ట్ ని మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ గా రాయాలి. అది మెయిన్ పాయింట్. ఎగ్జాంపుల్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయని చూడండి. బోర్డు మీద ఉన్న ఎగ్జాంపుల్స్ లో ఏదైనా డౌట్ ఉంది ఎవరికైనా? ప్రిపరేషన్ ఆఫ్ ఎస్టర్స్ ప్రిపరేషన్స్. ఫస్ట్ ఇయర్ ఆల్కేన్స్ నుంచి ఏమేమి మెథడ్స్ ఉన్నాయో ఒకసారి గుర్తు చేసుకుని మొత్తం. ఎస్టర్స్ ప్రిపరేషన్ కి ఫస్ట్ ఇయర్ నుంచి ఏమేమి రియాక్షన్స్ ఉన్నాయి ఆల్కేన్స్ నుంచి? ఈ మధ్య రీసెంట్ గా కొన్ని రియాక్షన్స్ కూడా వచ్చాయి. చెప్తారా ఎవరన్నా? ఆక్సిమెర్క్యురేషన్ లో కీటోన్స్ కదా వచ్చేది, కీటోన్స్ ఆల్డిహైడ్స్ వస్తాయి. ఎస్టర్స్ అని అడిగింది. ఎస్టర్స్ ప్రిపరేషన్స్, ఎస్టర్స్ నేను అడుగుతుంది. రైట్, ఫస్ట్ వన్ ఆల్రెడీ ఇప్పుడే రాసాం కదా. యాసిడ్స్ ని ఆల్కహాల్ ROH తో రియాక్షన్ చేస్తే బై ద ప్రెసెన్స్ ఆఫ్ అసిడిక్ మీడియం ఎస్టరిఫికేషన్ జరుగుతుంది. ఇది ఒక రియాక్షన్. నెక్స్ట్ యాసిడ్స్ ని RCOOH యాసిడ్ హ్యాలైడ్స్. ఈ రియాక్షన్ ఇప్పుడే డిస్కస్ చేసాం, లాసెన్ రీఅరేంజ్మెంట్ లో డిస్కస్ చేసాం. RC డబల్ బాండ్ OR HCl రిమూవ్ అయిపోతుంది, సో ఎస్టర్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్
C double bond O OH. కార్బాక్సిలిక్ యాసిడ్స్ ని కరెక్షన్ వచ్చింది. ఆల్కహాల్స్ ని యాసిడ్ హ్యాలైడ్స్ తో రియాక్షన్ చేస్తే ఎస్టర్ ఫార్మేషన్ జరుగుతుంది. అప్రాక్సిమేట్ ఓఆర్. అలాగే ఆల్కహాల్స్ ని ఎనహైడ్రైడ్, ఇవన్నీ డిస్కస్ చేసిన రియాక్షన్స్ ఆల్కహాల్స్ లో మెకానిజం కూడా చెప్పాను. ఆర్ సి డబల్ బాండ్ ఓ ఆర్ ఎస్టరిఫికేషన్ జరుగుతుంది. చెప్పలేదు రియాక్షన్స్ ఇవి. ఈ హైడ్రోజన్ ప్లేస్ లో ఎసైలేషన్. కంపల్సరీకి రియాక్షన్ జరగాలంటే ఏముండాలి? NaOH బేస్ ఉండాలి. ఆల్కహాల్స్ టాపిక్ లో చెప్పుకున్నాం అది. నెక్స్ట్ ఇంకా ఈ మధ్య రీసెంట్ గా చెప్పుకున్నాం కార్బాక్సిలిక్ యాసిడ్స్ ని డైజోమీథేన్ తో రియాక్షన్ చేస్తే ఆర్ సి డబల్ బాండ్ ఓ ఆర్ CH3. ఆల్కైలేషన్ దానికి మెకానిజం కూడా చెప్పాను. నెక్స్ట్ జనరల్ రియాక్షన్ RCO ONA యాసిడ్స్ ని సాల్ట్స్ ఆఫ్ యాసిడ్ తీసుకొని RX తో రియాక్షన్ చేస్తే సబ్స్టిట్యూషన్ ఎస్టర్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇవన్నీ డిస్కస్ చేసిన రియాక్షన్స్ మొత్తం. కీటోన్స్ తీసుకొని పరాసిటిక్ యాసిడ్ ఆర్ పర్ఫార్మిక్ యాసిడ్ వీటితో రియాక్షన్ చేస్తే ఎస్టర్ ఫార్మేషన్ జరుగుతుంది. బేయర్ విల్లీగర్ ఆక్సిడేషన్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాం. దానికి గుర్తులేదా రియాక్షన్ ఇది? బేయర్ విల్లీగర్ ఆక్సిడేషన్ లాస్ట్ లో చెప్పుకోలేదా మా రియాక్షన్? చెప్పుకోలేదా? వెరీ గుడ్. ఫేవర్స్ కి రియాక్షన్ లో కూడా ఎస్టర్స్ ని ప్రిపేర్ చేయొచ్చు. ఓకేనా? ఉన్నాయి నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఉన్నాయి, ప్రిపరేషన్స్. ఓకేనా? మీరు ఒక్కసారి నోట్స్ చూస్తే, ఫస్ట్ ఇయర్ నోట్స్ కూడా చూస్తే, సెకండ్ ఇయర్ నోట్స్ ఆల్కహాల్స్ ఫినాల్స్ అవి కూడా చూస్తే అప్పుడు మొత్తం కనపడతాయి రియాక్షన్స్ అన్ని. ఓకేనా? చూడాలి మొత్తం ఎస్టర్ ప్రిపరేషన్స్ కి ఏ రియాక్షన్స్ యూజ్ చేయొచ్చు మొత్తం దాని మీద అనాలిసిస్ చేస్తే అప్పుడు గుర్తుంటాయి బాగా. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్, ఎస్టర్ ని రిడక్షన్ చేస్తే ఏమొస్తుందమ్మా? ఎస్టర్స్ ని లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తో రియాక్షన్ చేస్తే రిడక్షన్ చేస్తే లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తో ప్రొడక్ట్స్ ఏమొస్తాయి? లిథియం అల్యూమినియం హైడ్రైడ్ క్లాస్ లో చెప్పుకున్నాం పాయింట్. ఎస్టర్స్ RC డబల్ బాండ్ OR ఎస్టర్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ఆక్సిజన్ ఫంక్షనల్ గ్రూప్స్ ని ఆల్కహాల్స్ గా కన్వర్ట్ చేస్తుంది. మరి NaBH4 తో చేస్తే NaBH4 చేయదని చెప్పుకున్నాం కదా. డైబాల్ H డైఐసోబ్యూటైల్ అల్యూమినియం హైడ్రైడ్ at -78 degrees centigrade ఎస్టర్స్ ని ఆల్డిహైడ్స్ గా కన్వర్ట్ చేస్తుంది. రియాక్షన్స్ చెప్పుకున్నాం ఇవన్నీ. ఓకేనా? డైబాల్ HC ఎస్టర్స్ ని రిడక్షన్ చేయడంలో ఒక ఇంపార్టెంట్ రియేజెంట్ చెప్పాను, AlH3 లిథియం అల్యూమినియం హైడ్రైడ్ కంటే కూడా పవర్ఫుల్ అది.
ఎస్టర్స్ ని రిడక్షన్ చేయడంలో లిథియం అల్యూమినియం హైడ్రైడ్ కంటే కూడా ఇది పవర్ఫుల్. ఆల్కహాల్ చేస్తుంది. RCH2OH. నోట్స్ లో చెప్పాను పాయింట్స్ అవన్నీ. నెక్స్ట్ ఎస్టర్స్ ని గ్రిగ్నార్డ్ రియేజెంట్ తో రియాక్షన్ చేస్తే ప్రొడక్ట్స్ ఏమొస్తాయి? ఎస్టర్స్ ని గ్రిగ్నార్డ్ రియేజెంట్ తో రియాక్షన్ చేస్తే ప్రొడక్ట్స్ ఏం ఫామ్ అవుతాయి? చెప్పలేదా రియాక్షన్ ఇది? గ్రిగ్నార్డ్ రియేజెంట్ చెప్పుకోలేదా మనం? క్లాస్ లో డిస్కస్ చేయలేదా గ్రిగ్నార్డ్ రియేజెంట్? ఎన్ని మోల్స్ ఆఫ్ RMGX కన్జ్యూమ్ అవుతుంది? ఇప్పుడు రియాక్షన్స్ అప్పుడు మర్చిపోతున్నారు. RCOOR RMGX తో రియాక్షన్ చేస్తే ఫస్ట్ స్టెప్ లో ఎలక్ట్రాన్ షిఫ్ట్ అవుతాయి కదా, R మైనస్ ఇక్కడ యాడ్ అవుతుంది, MgX ప్లస్ RCOMgX మైనస్ ROR. నెక్స్ట్ స్టెప్ లో రివర్సిబుల్ జరిగి కీటోన్ ఫార్మేషన్ జరుగుతుంది. అగైన్ కీటోన్ రియాక్ట్స్ విత్ సెకండ్ మాలిక్యూల్ ఆఫ్ RMGX. రియాక్షన్ జరిగి ఫైనల్ గా హైడ్రాలసిస్ కూడా చేస్తే ఆల్కహాల్ ఫార్మేషన్ జరుగుతుంది. టెర్షరీ ఆల్కహాల్స్ ఫామ్ అవుతాయి. రియాక్షన్ క్లాస్ లో కూడా చెప్పాను, టెర్షరీ ఆల్కహాల్ ఫార్మేషన్. ఎన్ని మోల్స్ కన్జ్యూమ్ అవుతుంది? 2 moles ఆఫ్ RMGX. 2 moles ఆఫ్ RMGX కన్జ్యూమ్ అవుతుంది. ఓకేనా? క్లాస్ లో చెప్పాను ఇది రియాక్షన్ RMGX. ఓకే రైట్, ఇవన్నీ ఒకసారి చూసుకోండి మొత్తం ఓవరాల్ గా. ఓకేనా? రేపటి క్లాస్ లో యాసిడ్ హ్యాలైడ్స్, ఎనహైడ్రైడ్స్ చిన్న చిన్న రియాక్షన్స్ ఉంటాయి, అవి చెప్పేసుకుందాము. ఇంకా టైం ఏదైనా ఉంటే బిట్స్ కూడా చేద్దాం. ఓకేనా? రైట్, ఎంతవరకు చూసుకోండమ్మా. ఈరోజు మాత్రం హాఫ్మెన్ బ్రోమైడ్ డిగ్రేడేషన్, కర్టియస్, లాసెన్, షిమిడిట్ ఈ రియాక్షన్స్ ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఒక 2-3 టైమ్స్ రాయండి ఆ రియాక్షన్స్ ని. రాసిన తర్వాత కార్బాక్సిలిక్ యాసిడ్ డెరివేటివ్స్ మన మెటీరియల్లో క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ ని చేయండి. ఓకేనా? రైట్, రేపు మీకు జూమ్ స్టడీ అవర్ వస్తుంది ఆన్లైన్. ఏమైనా డౌట్స్ ఉంటే రేపు అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.